పిల్లలు ఈ మధ్యకాలంలో గారాభం వల్ల ఇంతకుముందంటే 5-6 పిల్లలు ఉండేవారు. ఈ మధ్యకాలంలో ఒకరు ఇద్దరు. మరి ముఖ్యంగా ముద్దుగా అల్లారు ముద్దుగా ప్రేమగా వాళ్ళని పెంచటం, వాళ్ళు అడిగిందే తరువాయి ఏదో తెచ్చిపెట్టేయటం. కనపడిందల్లా అది కావాలి ఇది కావాలంటారు. ఇంకా కొంతమంది పిల్లలు నిలువుగా ఎత్తు పెరగకుండా అడ్డం పెరుగుతున్నారు. 10 ఏళ్ల పిల్లాడు 60 కేజీలు, 12 ఏళ్ల ఆడపిల్ల 70 కేజీలు ఇలా పెరిగిపోతున్నారు. అంటే ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు. వాళ్ళు ఇంట్లో అమ్మ చేసే ఆహారం కంటే కూడా రెస్టారెంట్ల మీద, లేదు ఈ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ మీద వాళ్ళకు ఉండే అమితమైన ప్రేమ. అసలు మైదా పిండితో చేసిన వస్తువులే తినకూడదు. ఇక అన్నీ ఏది చేసినా చూసినా మైదా పిండే. బిస్కెట్లు అంటే మైదా, పాస్తాలు, మరి నూడిల్స్, ఈ జంక్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ పిల్లలు ఎందుకో ఇష్టపడుతుంటారు. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పిజ్జాలు, బర్గర్లు. ఇక మనకి బయటికి వెళ్ళకుండానే ఇంట్లో నుంచి ఆర్డర్ చేసే వసతి వచ్చింది కదా. ఇక దాంట్లో ఆర్డర్ పెట్టేస్తారు, సెల్ ఫోన్లో కొడతారు, ఆర్డర్ పెడతారు, ఆన్లైన్లో ఇంటికి వచ్చేస్తుంది. ఇంతకుముందు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు అదే అవసరం లేకుండానే ఇంటికే వచ్చేస్తున్నాయి. ఇక వర్షాకాలమైనా ఉద్రానైనా జోరున వర్షం గుర్తుండేది, స్వెట్టర్లు వేసుకుంటారు. అలాంటి సీజన్లో కూడా పిల్లలు ఐస్ క్రీమ్ తింటుంటారు. మరి ఐస్ క్రీమ్ అంటే దాని లోపల అంతా కొవ్వే. ఈ అడ్డంగా పెరగడానికి గల కారణం ఏంటంటే ఈ కొవ్వు శరీరంలో చేరుతుంది. ఈ జంక్ ఫుడ్, ఈ ఫ్రైడ్ రైస్, లేదు కొవ్వు అధికంగా ఉండే ఫ్రైడ్ ఫుడ్, ఇగురు కూరలు, వేపుడు కూరలు, ఇంట్లో కానీ బయట కానీ ఎవరైనా కూడా పులుసు కూరలు, కర్రీ తినాలి. కానీ రోస్ట్లు, ఫ్రైలు, ఇగురు కూరలు తింటే ఆ నూనె వాటి వల్ల ఈ పోషక విలువలన్నీ నశించిపోవడమే కాకుండా చెడు కొవ్వు చేరుతుంది. ఈ కొవ్వు పొట్టలో చేరుతుంది, పిరుదల్లో చేరుతుంది, తొడల్లో చేరుతుంది. పిల్లలు అందవిహీనంగా అయిపోతారు.